కసుమూరు దర్గా రూపురేఖలు మారాయి. దర్గా గాడిలో పెట్టే ప్రయత్నంలో స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ శ్రీకారం చుట్టారు. కసుమూరు దర్గా అంటే గతంలో ఉన్న పేరును రూపుమారారు. ప్రస్తుతం ఈ దర్గాలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పూనుకున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం ఈ భోజన సదుపాయం పెరిగితే దీనివల్ల భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది అన్నది వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నిర్ణయంగా తెలుస్తోంది. కసుమూరు దర్గా అంటే గతంలో అనేక రకమైన వివాదాలు, రకరకాలైన దౌర్జన్యాలతో ఉండేది. ప్రస్తుతం ఈ దర్గాలో కేవలం ఆధ్యాత్మిక శోభ మాత్రమే ఉండాలన్నది వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆశయం. దీనికోసం రుచికరమైన భోజనం నిరంతరం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం భక్తుల కోసం ప్రత్యేకించి ఒక ఎగ్గు కూడా వేస్తున్నారు. దీనికోసం ఒక ప్రత్యేక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డైనింగ్ హాల్లో ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది భక్తులు భోజనాలు చేస్తున్నారు. వివిధ రుగ్మతలతో ఈ కసుమూరు దర్గాకు వచ్చే వారికి, తలనీలాలు సమర్పించుకునే వారికి భోజన సదుపాయం ఒక మంచి అవకాశంగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కసుమూరు దర్గాలో ఈ ఉచిత అన్నదాన కార్యక్రమం 6 నెలల పాటు వక్ఫ్ బోర్డ్ భరిస్తుందని చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు భక్తులతో మాట్లాడి పుట్టినరోజులు, మృతి చెందిన రోజులు జ్ఞాపకార్థము కూడా ఈ ఉచిత అన్నదానాన్ని పెట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నిరంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగే విధంగా కసుమూరు దర్గాలోని భక్తులు ముందుకు రావాలని దర్గా కార్యనిర్వహణ అధికారి ఎస్కే షరీఫ్ కోరుతున్నారు.